వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శ్రావ్య. బిగ్ బాస్ లీలలు మామూలుగా ఉండడం లేదు. బిగ్ బాస్ షోకి వెళ్ళి ఓవర్ నైట్ స్టార్ అయిపోదాం, డబ్బుకి డబ్బు, ఇమేజ్ కి ఇమేజ్ వచ్చేస్తుందని కలలు కంటూ చాలా మంది ఉంటారు. అయితే 100లో ఒక్కడికి ఇలా తాము కోరుకున్న ఇమేజ్, కావాల్సిన డబ్బు వచ్చిన మిగిలిన 99 మంది పరిస్థితి గోవిందా గోవిందా. బిగ్ బాస్ కి వెళ్ళి జీవితాలను నాశనం చేసుకున్న వాళ్ళైతే ప్రతి సీజన్లోనూ ఉంటారు. ఇమేజ్, డబ్బు రావడం ఏమో కానీ ఉన్న ఇమేజ్ని డ్యామేజ్ చేసుకుని బయట ఎక్కడైనా కనిపిస్తే చాలు తరిమి కొట్టించుకునే పరిస్థితులు ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్దే. సీజన్ 7 తర్వాత పరిస్థితి ఇలా అయిపోయింది. బిగ్ బాస్కి వెళ్ళి జీవితాలను నాశనం చేసుకోవడం కాదు, బిగ్ బాస్కి వెళ్ళాలనే ఆశతో తిరిగి డబ్బులు ఇచ్చి చేతులు కాల్చుకున్న ఘటన చూస్తున్నాం ఇప్పుడు మనం. ఇక యాంకర్ స్వప్న చౌదరి అలియాస్ అమ్మినేని స్వప్న ఇండస్ట్రీలో చాలా మందికి పరిచయమే. కేవలం యాంకర్గానే కాకుండా నటిగాను సినిమాల్లో నటించిందే. మిస్టరీ, నమస్తే సేఠ్జీ సినిమాలో నటించింది స్వప్న చౌదరి. పలువురు సెలబ్రిటీలతో పరిచయాలున్న స్వప్న చౌదరికి బిగ్ బాస్లోకి వెళ్లాలనేది కళ. చాలా ఏళ్లుగా బిగ్ బాస్ కంటెస్టెంట్గా వెళ్ళడానికి ఆమె చేయని ప్రయత్నం లేదు. సీజన్ 7 కంటెస్టెంట్గా ఆమెకు అవకాశం రావడం కాదు, కాస్ట్యూమ్స్కి, పిఆర్ టీంలకు కూడా డబ్బులు కట్టేసిందే. ఇక వెళ్ళడమే ఆలస్యం అని ఎదురు చూస్తుండగా సీజన్ 7 అయిపోయింది. ఆ తరువాత తెలిసింది ఆమెకు తాను ఓ వ్యక్తి చేతిలో మోసపోయానని. తాజాగా ఈ విషయాన్ని ఆధారాలతో సహా బయటపెట్టి తనకి జరిగిన మోసాన్ని పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చింది స్వప్న చౌదరి. ఇప్పుడు తన మనతో పాటు ఉంది, మాట్లాడదాం. హాయ్ స్వప్న. వాట్ స్వప్న, ఏం జరిగింది అసలు? సీజన్ 7లో ఉండాలి మీరు, అంటే యాక్చువల్గా అందరికి తెలిసినంత వరకు సీజన్ 7లో లేరు. కానీ సీజన్ 7 అయిపోయిన తర్వాత కొన్ని గొడవలు మీకు జరిగిన బిగ్ బాస్ 7కి సంబంధించి ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి. అసలు ఏం జరిగింది? బిగ్ బాస్ సీజన్ 7లోకి పంపిస్తాను అని చెప్పేసి తమ్మాలి రాజు అని ఒక పర్సన్ నా దగ్గర 2,50,000 రూపాయలు తీసుకున్నారు. సో అది కూడా ఓన్లీ కాస్ట్యూమ్స్ అండ్ పిఆర్ కోసం. ఆల్రెడీ మీరు సెలెక్ట్ అయిపోయారు, మీ ప్రొఫైల్ కూడా వచ్చింది అంటే నేను సత్య అని ఒక పర్సన్ని మీట్ అయ్యాను అనమాట. నేను ఇలాగా 7లోకి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి. సో అప్పుడు తను ఏమన్నారంటే, నాకు రాజు అనే పర్సన్ మంచి వ్యక్తి, అతను నిన్ను ఎలాగైనా పంపిస్తారు అంటే, నేను రాజు అనే పర్సన్ని కలిసిన తర్వాత నా ప్రొఫైల్ ఇచ్చాను. యాంకర్గా 10 years నుంచి చేస్తున్నాను, 2 moviesలో చేశాను. అప్పటికి సేఠ్జీ ఒకటి రిలీజ్ అయింది, మిస్టరీ మూవీ ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో తను ఏమన్నాడంటే, ఓకే ప్రొఫైల్ అయితే వెళ్ళిపోతుంది, నేను పంపించే బాధ్యత నాది, కానీ కాస్ట్యూమ్స్ కోసం, ఆ తర్వాత నీకు పిఆర్ కోసం 5 లక్షల రూపాయలు అవుతాయి, ముందైతే 2,50,000 కట్టండి అని నాతో అమౌంట్ కట్టించుకున్నారు. అసలు ఎవరి రాజు అనే పర్సన్ ఎవరు? తనకి బిగ్ బాస్కి సంబంధం ఏంటి? అంటే తను బిగ్ బాస్లో చేస్తున్నాను అని చెప్పాడు. స్వప్న, మీరు అన్నట్లు మీరు ఆల్రెడీ 10 years నుంచి యాంకరింగ్ ఫీల్డ్లో ఉన్నారు, యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్నారు. మీకు ఆల్రెడీ బిగ్ బాస్లో జరిగిన కొంతమంది కంటెస్టెంట్స్తో పరిచయాలు ఉంటాయి. బట్ ఎలా నమ్మారు ఇతన్ని మీరు? అంటే నన్ను ఎవరైతే నాకు సత్య అనే పర్సన్ నాకు పరిచయం చేశారో అతన్ని నమ్మాను ఫస్ట్ నేను. సో సత్య గారిని ఎలా నమ్మాను, అతన్ని కూడా అలాగే నమ్మాను. ఎందుకు అని అంటే, నేను హైదరాబాద్లో ఉండుంటే ఆ పర్సన్ గురించి నాకు తెలిసేది. నేను ఖమ్మంలోనే ఉండేదాన్ని కాబట్టి, నేను హైదరాబాద్ వచ్చి ఒక 1 year అవుతుంది. సో అతన్ని అంటే బిగ్ బాస్ మీద ఉన్న ఇష్టం, పిచ్చి అలాంటిది అనమాట. సో నమ్మాను. అందరిలాగే ఓవర్ నైట్ స్టార్ అవ్వాలన్నా? ఓవర్ నైట్ స్టార్ అవ్వాలి అనుకుంటే 10 years ఇంత హార్డ్ వర్క్ చేయను కదా. సో 10 years నుంచి ఆ హార్డ్ వర్క్ చేసుకుంటూ ఒక మంచి వేలోనే వెళ్ళాలి అని చెప్పేసి నేను ఇలా రావడం జరిగింది. ఓవర్ నైట్ స్టార్ అవ్వాలి అనుకుంటే ఎప్పుడో 10 years బ్యాకే వచ్చేస్తుందండి ఇక్కడికి. సో ఈ రాజు అనే వ్యక్తిని నమ్మేటప్పుడు యాక్చువల్లీ బిగ్ బాస్లో ఇంతకు ముందు సీజన్స్లో జరిగిన ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు ఉండే ఉంటారు. వాళ్ళని ఎవరిని సో రాజు గురించి అడగడం కానీ ఎంక్వైరీ చేయడం కానీ జరగలేదా? అడగొద్దని చెప్పారు ముందే. నువ్వు ఇలాగ బిగ్ బాస్లోకి వెళ్తున్నావు అని తెలిస్తే, థర్డ్ పర్సన్కి తెలిస్తే వాళ్ళని రిజెక్ట్ చేస్తారు బిగ్ బాస్ టీమ్. సో నువ్వు ఎవరికి చెప్పకూడదు, నువ్వు వెళ్ళేంత వరకు కూడా ఎవరికి తెలియొద్దు, ఈవెన్ నీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియొద్దు అని చెప్పారు. సో అతనితో చేసిన అగ్రిమెంట్స్ ఏవి? డిసెంబర్ 20వ తారీఖు నాకు అమౌంట్ ఇస్తాను అని చెప్పారు. సో ఇది అగ్రిమెంట్ రాసినప్పుడు ఇంకా వేరే మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అది మాత్రమే కాదు, నాకు చెక్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. డిసెంబర్ 20వ తారీఖు మీరు వెళ్ళి అమౌంట్ డ్రా చేసుకోండి అని చెప్పేసి తమ్మాలి రాజు అనే పర్సన్ నాకు చెక్ కూడా ఇచ్చారు. ఓకే, ఇతనే ఇచ్చాడు? అతనే ఇచ్చారు. ఓకే, సో మీరు ప్రీమెచ్యూర్డ్గా అతనికి ఇచ్చిన పేమెంట్ ఎంత? ఫోన్పే, గూగుల్ పే చేసి, ఫోన్పే, గూగుల్ పే అతనికి చేశారు మీరు. అంటే ఈ కాస్ట్యూమ్స్కి సంబంధించి, అలాగే ఇంకా ఫోటోషూట్కి సంబంధించి కూడా అతనికి ఏమైనా అమౌంట్స్ పే చేశారు? ఫోటోషూట్ కోసం వేరే అమౌంట్ పే చేశానండి. యాక్చువల్గా నేను వెడ్డింగ్ ఈవెంట్స్ చేస్తూ ఉంటాను, నాకు తెలుసు, నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. నేను ఓన్గా ఫోటోషూట్ చేయించుకుంటాను అని అంటే, లేదు ఆ ఫొటోస్ వేరే ఉంటుంది, నేను ప్రొఫైల్ నీకు వేరే చేపిస్తాను అని చెప్పి ఒక ఫోటోగ్రాఫర్ని తీసుకొని వచ్చారు, రంజిత్ పవన్ అనే ఫోటోగ్రాఫర్. సో నేను అనుకున్నాను పెద్ద పెద్ద లైటింగ్స్ ఉంటాయి, వేరే ఇంకా చాలా మంది వస్తారు, ఎక్విప్మెంట్ బాగుంటుంది అనుకున్నాను. కానీ ఒకే ఒక కెమెరా తీసుకొని వచ్చారు, అది కూడా చిన్న కెమెరానే. ఇప్పటి వరకు నాకు ఆ ఫొటోస్ కూడా ఇవ్వలేదు.
ఇప్పుడు ఈ రాజు అనే అతను ఎక్కడున్నాడు అసలు ఏమైనా తెలుసుందా? తెలియదండి, కాల్ కూడా ఆన్సర్ చేయట్లేదు. డబ్బులు ఇవ్వను అనట్లేదు, ఇస్తాను అంటున్నాడు. కానీ ఇప్పటికి 8 నెలలు అయిపోయింది, సీజన్ 7 అయిపోయింది. ఇప్పుడు ఇంకొక కొత్తగా బెదిరించేది ఏంటంటే నువ్వు సీజన్ 8లోకి ఎలా వెళ్తావు నేను చూస్తాను. నువ్వు అగ్రిమెంట్ బయట పెట్టావు కదా, సీజన్ 8లోకి నువ్వు ఎలా వెళ్తావు నేను చూస్తాను, అక్కడ ఉంది అందరూ నా టీమే కదా అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సీజన్ 7లోకి ఎంట్రీ ఇప్పిస్తానన్న అతను అసలు ఎందుకు ఇప్పించలేదు? ఏంటి రీజన్స్? ఎందుకు ఇప్పించలేదని తెలియదండి. కాకపోతే నాతో ఏమన్నాడంటే 3వ తారీఖు షో టెలికాస్ట్ అవుతుంది, నీకు 2వ తారీఖు వరకు కాల్ వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఇదంతా కూడా ఒక సర్ప్రైజ్ లాంటిది కాబట్టి. అది అయిపోయిందని నేను అడిగాను, షో స్టార్ట్ అయింది ఇంకా నన్ను ఎప్పుడు పంపిస్తారు అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది. ఇది అయిపోయింది. ఈ లోపు ఇతనికి కలిసిన ఒక మంచి ప్లస్ పాయింట్ ఏంటంటే ఉల్టా పుల్టా కదా, అది అతను ప్లస్ చేసుకున్నాడు. లాస్ట్ 10 days లో కూడా నేను పంపించే అవకాశం ఉంటుంది, నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పి. సో ఇంకా అప్పుడు నాకు మా ఫ్రెండ్ చెప్పారనమాట, సాయి గారు ఇప్పటికైనా నీకు అర్థమవుతుందా, నువ్వు మోసపోతున్నావు, ఒక అగ్రిమెంట్ రాయించుకుందామంటే నేను అమౌంట్ ఇచ్చినప్పుడు రాయలేదు అగ్రిమెంట్, ఇది జూన్ లో రాసిన అగ్రిమెంట్ కాదు, అమౌంట్ జూన్ లో ఇచ్చాను, ఇది నవంబర్ లో రాయించాము అగ్రిమెంట్. నవంబర్ లో రాయించాము ఇది. సో డిసెంబర్ 20వ తారీఖు నాకు అమౌంట్ ఇస్తా అని చెప్పారు. కానీ నాకు మాత్రం అది ఇప్పటికంటే ఈరోజు 9th, కానీ ఇప్పటి వరకు కూడా నాకు అతను అమౌంట్ ఇవ్వడం జరగలేదు. ఓకే. సో మరి బిగ్ బాస్ సీజన్ 7లోకి మిమ్మల్ని పంపించినప్పుడు అయిపోయి కూడా సీజన్ అయిపోయి అప్పుడే దగ్గర 2 months పైనే అవుతుంది. సో ఇంతవరకు ఏం చేశారు మీరు? నన్ను అంటే ఈవెంట్స్ కూడా చేయొద్దని చెప్పారండి మధ్యలో. సో ఇప్పటి వరకు నేను వెయిట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే అగ్రిమెంట్ బయటకు రావద్దు, నెక్స్ట్ సీజన్ కి ఛాన్స్ ఉండదు నువ్వు కనుక తీసుకొని వస్తే, లేదు ఈ విషయం మనలోనే ఉంచితే ఈ అమౌంట్ నీకు నెక్స్ట్ సీజన్ కి నేను ఉపయోగిస్తాను అని చెప్పారు. అది. సో ఫర్దర్ గా ఏంటి మీ స్టెప్? ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగిందా? చేశాము, కాకపోతే ఇంకొంచెం ఏదైనా టైం ఇద్దామని అనుకుంటున్నాను. ఆల్రెడీ ఎందుకు ఇంత జరిగి మోసపోయాను అని క్లియర్ గా అర్థమవుతున్నా కూడా ఇంకా ఏంటి అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు యూట్యూబ్ థంబ్నెయిల్స్ చూసి ఏంటి బిగ్ బాస్ టీం నిన్ను మోసం చేసిందా అంటున్నారు. కానీ మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాను అందరికి, బిగ్ బాస్ అనే ఆ షో పేరు అడ్డు పెట్టుకొని తమ్మాలి రాజు అనే పర్సన్ మోసం చేశాడు తప్ప బిగ్ బాస్ టీం నన్ను ఎవరు మోసం చేయలేదు. సో నేను ఇప్పటికీ నేను సీజన్ 8కి వెళ్ళాలని అనుకుంటున్నాను. యాక్చువల్ గా బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ స్వప్న అనే పేరు వినపడుతుంది అనుకున్నాను, కానీ బిగ్ బాస్ ఆ టీం చేతిలో మోసపోయిన స్వప్నగా ఇలా మిగిల్చేశాడు రాజు. నేనేమంటానంటే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8కి వెళ్ళడం కోసం ఈ 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న స్వప్న చౌదరి 10 years ఎక్స్పీరియన్స్ తో వెళ్ళలేకపోయింది కాబట్టి ఇప్పుడు ఈ రీజన్ పెట్టుకొని స్క్రీన్ మీదకి వచ్చి తను ఒక ఈ విధంగా ఈ వేలో వెళ్ళాలి అని అనుకుంటుందా? అఫ్ కోర్స్ అందరూ ఇలాంటి క్వశ్చన్స్ అనుకుంటారు. 2,50,000 రూపాయలు ఎవరివి? నావి. నాలాగా ఇంకా చాలా మంది అమౌంట్ కట్టారు. ఆ విషయం నాకు ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత తెలిసింది. అంటే ఇప్పుడు నేను కూడా ఈ విషయం చెప్పకుండా ఆపేసి మళ్ళీ నా పని నేను చూసుకుంటూ మళ్ళీ నేను వేరే విధంగా ట్రై చేయొచ్చు. కానీ నాలాగా ఎంతమంది అలా ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. సో తప్పని ప్రశ్నించకపోవడం కూడా తప్పే. సో నేను తప్పు చేయలేను కాబట్టి ఆల్రెడీ ఒక అతని చేతిలో నేను మోసపోయాను. సో నేను క్వశ్చన్ చేయకుండా ఇలాగే ఆగిపోయి ఇలా ఉంటే నేను తప్పు చేసిందని అవుతాను. కాబట్టి ఇది కేవలం నేను తమ్మాలి రాజు అనే పర్సన్ని బయట పెట్టడం కోసం, అతను చేసిన తప్పులు బయట పెట్టడం కోసం మాత్రమే నేను వీడియో తీయడం జరిగింది. అది ఈ తమ్మాలి రాజు అనే అతనికి సంబంధించిన ఫ్రెండ్స్ కానీ లేకపోతే అతనికి సంబంధించిన కాంటాక్ట్స్ కానీ ఇవేమైనా ఉన్నాయా? ఏం లేవండి. తమ్మాలి రాజు అనే పర్సన్ కి సంబంధించిన వాళ్ళు ఓన్లీ సత్య గారు అండ్ రంజిత్ పవన్ వీళ్ళిద్దరు మాత్రమే తెలుసు. ఓకే. సో వీళ్ళు కాంటాక్ట్ లో ఉన్నారు మీకు? ఉన్నారండి. ఓకే. ఏమంటున్నారు అంటే ఇప్పుడు అతను చేసిన మోసాన్ని వాళ్ళు ఎలా కప్పిపుచ్చుకుంటున్నారు? అంటే రంజిత్ పవన్ అనే పర్సన్ నాకు స్టార్టింగ్ లోనే చెప్పారు, తను ఇలాంటి పర్సన్ ఫోటోగ్రాఫర్, సో తను నిన్ను పంపించలేరు అని చెప్పి. సత్య అని మాత్రం తను కూడా నమ్మారు. తను కూడా నమ్మారు. కానీ ఇప్పుడు అతను ఫైర్ అవుతున్నాడు, అతను కూడా ఫైట్ చేయడానికి రెడీ. వాట్ ఈస్ దిస్ స్వప్న? యాక్చువల్లీ ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ఇన్ని సినిమాలు చేస్తూ ఇంతమందితో పరిచయాలు ఉండి మీలాంటి వాళ్ళే మోసపోతే నార్మల్ పర్సన్స్ మాట ఏంటి? ఎందుకంటే నార్మల్ పీపుల్ కూడా చాలా మంది బిగ్ బాస్లోకి వెళ్ళి ఇవాళ మనం చూస్తాం పల్లవి ప్రశాంత్, తను ఒక పల్లెటూరు అబ్బాయి. సో అలా పల్లవి ప్రశాంత్ లాగా చాలా మంది వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి వాళ్ళే మోసపోతారంటే మీలాంటి వాళ్ళు మోసపోతే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకోసమనే కదా ఇప్పుడు అగ్రిమెంట్తో సహా నేను బయటికి రావడానికి రీజన్ మెయిన్ అదే. సో నేనే మోసపోయాను అని అంటే నార్మల్గా బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్, చాలా మంది రావాలి అనుకుంటారు. సో ఇంకా దయచేసి ఎవరు కూడా ఇలా మోసపోకండి. అసలు బిగ్ బాస్ టీం అనే వాళ్ళు ఎవరు కూడా డబ్బులు అనేది ఎక్స్పెక్ట్ చేయరు నాకు ఇప్పుడు తెలిసింది. అయినా అతను నాకు చెప్పింది ఓన్లీ కాస్ట్యూమ్స్ కోసం అనేది. సో ఒక ఆడపిల్లని 1 కాదు 2 కాదు 10 years నుంచి నేను హార్డ్ వర్క్ చేసి పేరెంట్స్ని అటు చూసుకుంటూ, ఈవెన్ నేను హైదరాబాద్ షిఫ్ట్ అయింది కూడా ఓన్లీ బిగ్ బాస్ కోసమే. సో అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి
ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మక తెలియక నేను రాజు అనే పర్సన్ నమ్మడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు మీరు ప్రస్తుతానికి మీకు బిగ్ బాస్ సీజన్ ఇంత ఇష్టం ఉంది బిగ్ బాస్ మీద, అసలు ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు బిగ్ బాస్లోకి వెళ్ళాలనుకున్నారు? అసలు సన్నీ, సో మనీ కంటెస్టెంట్స్ 7 సీజన్స్ అయిపోయాయి మనకి. సన్నీ గారు మా ఖమ్మం నుంచి తను వెళ్ళడము, ఆ తర్వాత తను విన్ అవ్వడము. సన్నీ యాక్చువల్లీ స్వప్నకి ఫస్ట్ నుంచి చెప్తున్నంత వరకు సన్నీ ఒక క్రష్ అని, సో అందుకేనా? క్రష్ కాదు, అతను కూడా ఫస్ట్ ఒక యాంకర్ గా వచ్చారు, తర్వాత ఒక యాక్టర్, ఆ తర్వాత ఇప్పుడు తను బిగ్ బాస్ కి వెళ్ళారు. సో నేను ఫస్ట్ యాంకర్, తర్వాత తల్లాడ సాయికృష్ణ గారు నాకు 2 సినిమాల్లో అవకాశం ఇచ్చారు, నమస్తే సేఠ్జీ అండ్ మిస్టరీ. తర్వాత నేను యాక్టర్ అయ్యాను. నేను కూడా బిగ్ బాస్ కి వెళ్తే నాకు కూడా ఒక చక్కటి లైఫ్ దొరుకుతుంది అని. ఎందుకంటే 10 years గా స్వప్న అంటే నేను ఎక్కడైతే ప్రోగ్రామ్స్ చేశానో అక్కడ వాళ్ళ వరకు మాత్రమే స్వప్న యాంకర్ అని తెలుసు, కానీ నేను అనేది ప్రపంచానికి తెలియాలి అని అంటే నాకు మంచి ప్లాట్ఫామ్ బిగ్ బాస్. స్వప్న, నేనేమంటానంటే ఇప్పుడైతే ఏది మాట్లాడావో 2 మూవీస్కి వచ్చేసరికి 2 మూవీస్లోనూ మీరు సాయి గారితోనే యాక్ట్ చేయడం జరిగింది. సో ఆ టైంలోనే యాక్చువల్గా ప్రతి మూవీలోనూ సాయి, ప్రతి మూవీలోనే స్వప్న కనిపిస్తుంది అన్నప్పుడే ఒక వే ఆఫ్ మాటలు బయటకు వచ్చాయి మనం అనుకున్నట్టు. అంటే యాక్చువల్లీ వీళ్ళిద్దరికి ఏంటి అనేది ఒక టాపిక్ అయిపోయింది. కానీ ఇప్పుడు మీరు కొత్తగా సన్నీని తీసుకొచ్చారు. కొత్తగా ఏం లేదండి, సన్నీ అంటే నాకు అభిమానం అని చెప్పేసి మా ఖమ్మం వాళ్ళందరికీ తెలుసు. తల్లాడ సాయికృష్ణ నేను ఆల్మోస్ట్ 10 years నుంచి ఫ్రెండ్స్. సో అబ్బాయి అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉండకూడదా ఏంటి? సో తను బీటెక్ లో ఉన్నప్పుడు, నేను ఎంబీఏలో ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఇద్దరం కలిసి మా కాలేజ్ ఫెస్టివల్స్ కి హోస్ట్ గా చేసేవాళ్ళం. తర్వాత తను నాకు మూవీస్ అవకాశం ఇవ్వడం జరిగింది. ఒకటే ఊరు, ఒకటే కాలేజ్, ఫ్రెండ్. ఫస్ట్ ఫ్రెండ్సే సపోర్ట్ చేయాలి కాబట్టి తను నాకు ఎప్పటికీ సపోర్ట్ చేస్తాడు. అండ్ ఈ విషయంలో కూడా తను నాకు సపోర్ట్ చేస్తున్నాడు. ఈ అగ్రిమెంట్ రాసింది కూడా తనే. అటువైపు రాజుని, ఇటు సైడ్ నన్ను కూర్చోబెట్టి మధ్యలో తల్లాడు సాయికృష్ణ గారు ఉండి తను నాకు సపోర్ట్ చేశాడు. ఎనీవే, ఇప్పుడు సన్నీ విషయానికి వస్తే, సన్నీ విషయం ఇప్పుడు తెరపైకి వచ్చింది, ఇది తెరపైకి వచ్చింది, ఇవన్నీ మీకు ప్లస్ అవుతాయా మైనస్ అవుతాయా? ప్లస్ మైనస్ అని నేను ఆలోచించట్లేదండి. సన్నీ గారి గురించి నేను ఇప్పుడు కూడాను పాజిటివ్గానే చెప్తున్నాను. అతను అంటే నాకు మంచి అభిమానం. అతను యాంకర్, యాక్టర్గా బిగ్ బాస్కి వచ్చారు. నేను కూడా అదే వేలో వెళ్ళాలనుకుంటున్నాను అంతే. కాకపోతే ఈ విషయం మీద మాత్రం బిగ్ బాస్ టీం వాళ్ళు నాకు తెలిసి ఆల్రెడీ రాజు అనే పర్సన్తో మాట్లాడి ఉంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే అతని వల్లనే బిగ్ బాస్ అనే పేరు బయటకు వస్తుంది ఇప్పుడు. సో బిగ్ బాస్ అనే పేరు బయట అంటే అది పెట్టుకొని నా దగ్గర మాత్రమే కాదు, చాలా మంది దగ్గర కూడా తను అమౌంట్ వసూలు చేశాడు. సో అనుకుంటాం, మీరు అనుకున్నంత నేము ఫేము ఎంతవరకు వస్తుందో తెలియదు, కానీ ఒక అమ్మాయి విషయానికి వచ్చేసరికి బిగ్ బాస్ అంటే ఓపెన్ ఏరియా, దట్స్ ఓపెన్ ప్లాట్ఫామ్. సో కొంచెం పాజిటివిటీ వచ్చే అవకాశం ఉంటుంది, నెగిటివ్ కూడా అంతే ఛాన్సెస్ ఉంటాయి. సో దీని మీద మీకు మీ పేరెంట్స్కి అభ్యంతరం లేదా? పేరెంట్స్ అభ్యంతరం లేదంటే అసలు అమౌంట్ ఇచ్చిన విషయం పేరెంట్స్కి తెలియదు. సో నేనేమంటాను అని అంటే, ఈవెన్ మనమైనా సరే ఫస్ట్ ఏమనుకుంటాము అని అంటే, న్యూ ఇయర్ వస్తుంది, గతం మొత్తం పాజిటివ్నే తీసుకోవాలి, నెగిటివ్ని వదిలేయాలి అని. ₹1 బొమ్మ బొరుసు ఎలా ఉంటుంది, ఒక మనిషి గురించి ప్రశంసలు విమర్శలు అలాగే ఉంటాయి, మంచి చెడు ఉంటుంది, రాత్రి పగలు ఉంటుంది. సో ఈ విషయంలో కూడాను మంచి చెప్పేది తీసుకుంటాను, నెగిటివ్ని వదిలేస్తాను. ఎందుకు అని అంటే, ఒక మాట అన్న వాళ్ళు ఎవరు నాకు పెట్టరు. అది ఒక 2 మూవీస్లో మాత్రమే మీరు యాక్ట్ చేయడం జరిగింది యాంకర్గా. ఓకే, బట్ యాంకర్గా చేసింది కూడా జస్ట్ వనితాకి మీరు యాంకర్గా చేశారు. వనితాకి ఫ్రీలాన్సర్గా చేస్తున్నాను. ETV+ జిల్జిల్జీగా ప్రోగ్రామ్ చేశాను. ఆన్ స్క్రీన్ నేను చాలా తక్కువ, కానీ ఆఫ్ స్క్రీన్లో మాత్రం మంత్లీ నేను 25-30 షోస్ చేస్తూ ఉంటాను. ఏపీ, తెలంగాణలో చాలా మంది ఈవెంట్ ఆర్గనైజర్లు అందరికీ కూడా తెలుసు స్వప్న. బట్ ఈ 2 మూవీస్లో మీరు చేసి బిగ్ బాస్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ ఫేమ్తోనే వెళ్ళిపోవచ్చు అని అనిపించిందా మీకు? నేను యాంకర్గానే ట్రై చేశానండి, యాక్టర్గా ట్రై చేయలేదు. యాంకర్గా వనితలో మీరు చేసింది జస్ట్ ఏ ఫ్రీలాన్స్, నాట్ ఏ ఎంప్లాయ్. అవును. బట్ అలాంటప్పుడు ఒక ఇంత చిన్న ఫేమ్ ఉన్న అమ్మాయి బిగ్ బాస్లోకి వెళ్ళిపోవచ్చు అని ఎలా అనుకున్నా? అంటే పల్లవి ప్రశాంత్ వాళ్ళు, పల్లవి ప్రశాంత్ యాక్చువల్లీ తీసుకున్నప్పుడు పల్లవి ప్రశాంత్ని తను ఒక నార్మల్ పీపుల్, జనాల్లోంచి ఒక మనిషిని తీసుకున్నారు, ఎందుకంటే కావాలి కాబట్టి. అది నిజంగా బిగ్ బాస్కి ప్లస్ అయింది అప్పుడు ఆ టైంలో. బట్ మీ విషయంలో అలా కాదు కదా. అంటే సామాన్యులు సైతం కూడా ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళొచ్చు. సో నేను ఫేమ్ అయినా కాకపోయినా, అది ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ అయినా నేను ట్రై చేయాలనుకున్నా, నేను బిగ్ బాస్కి వెళ్ళాలి అని అనుకున్నాను. కానీ ఇప్పుడు జరుగుతున్న బిగ్ బాస్ ఇష్యూస్ వచ్చేసరికి మీకు ఏమనిపిస్తుంది? అవసరమా నాకని ఎప్పుడు అనిపించలేదు? ఎందుకంటే మనం పల్లవి ప్రశాంత్ విషయంలో తీసుకున్నాము, కేసెస్ పెట్టారు, చాలా రచ్చ అయింది పల్లవి ప్రశాంత్ విషయంలో. అంతకు ముందు సీజన్స్లో కూడా చూసుకుంటే గెలిచారు, కానీ వాళ్ళకి వచ్చింది ఏమీ లేదని నేను అనుకుంటా. ఓవర్ నైట్ అప్పటి వరకు ఓకే, సీజన్ అయిపోయే వరకు. బట్ తర్వాత వాళ్ళు చేసిన సినిమాలు కానీ అవి అయితే ఏం లేదు, ఇంక్లూడింగ్ యువర్ క్రష్ సన్నీ ఆల్సో. సన్నీ గారు తీశారు కదా ATM, అన్స్టాపబుల్, సౌండ్ అవి ఎందులోనూ ఎక్కడ హిట్ అయిన తరహాలు ఏమైనా ఉన్నాయా? హిట్ ఆఫ్ అట్ అని ఆలోచిస్తే తను మూవీస్ చేస్తున్నారు, తను బిజీగా ఉన్నారు కదా. సో అదే కదా, సక్సెస్ అయితే ఎక్కడా లేదు కదా. ఓవర్ నైట్ సక్సెస్ వెంటనే రావాలని ఏం లేదు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనేది ఒకటి ప్రయత్నం చేయాలి. మనం ప్రయత్నించకుండా అక్కడే ఉండి అయ్యో ఒక్క సినిమాతోనే హిట్ కొట్టాలి అంటే అసలు ఇండస్ట్రీలో ఎవరూ ఉండరు. చిన్నగా అన్నీ చేస్తూ వెళ్ళాలి.
యాక్చువల్లీ ఇదే మాట అంటాను. యాక్చువల్లీ సీరియల్స్లో ఉన్న ఫేమ్ తనకు అప్పట్లో యాంకర్గా చేసిన ఫేమ్ బిగ్ బాస్కి వచ్చాక పోయింది అనుకుంటాను నేను. ఎందుకంటే ఆఫ్టర్ దట్, ఎందుకంటే తను చేసిన ఏ సినిమా కూడా సక్సెస్ అవ్వలేదు. సో నాట్ ఓన్లీ సన్నీ, చాలా మంది కూడా బిగ్ బాస్ విన్నర్స్ అయిన కూడా తర్వాత పక్కకి వెళ్ళిపోయిన సందర్భాలే ఉన్నాయి. వాళ్ళ పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నట్టు కూడా మనకి ఎక్కడా లేవు. ఇంకా స్టిల్ మీరు ఇంత జరిగినా కూడా సీజన్ 8లోకి వెళ్ళాలనుకుంటున్నాను. డెఫినెట్లీ నేను సీజన్ 8లోకి వెళ్తాను. బిగ్ బాస్ టీమ్ నాకు సపోర్ట్ చేస్తారు అండ్ మన మీడియా వాళ్ళు సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే ఒక కో యాంకర్గా. సో ఆల్రెడీ ఈ ఇష్యూ 6వ తారీఖు నేను వీడియో పెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేస్తూనే వచ్చారు. సో మీడియాతో పాటుగా బయట ఉన్న ఫ్రెండ్స్ అండ్ వెల్ విషెస్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ సపోర్టింగ్ ఇలాగే కావాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, బిగ్ బాస్ షో వాళ్ళు నన్ను మోసం చేయలేదు. ఆ బిగ్ బాస్ షో అనే పేరు పెట్టుకొని తమ్మాలి రాజు అనే పర్సన్ నా దగ్గర అమౌంట్ తీసుకున్నారు తప్ప, నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. నేను సీజన్ 8 కాదు, 9 కాదు, 10 బిగ్ బాస్ సీజన్ ఎన్ని సీజన్స్ నడుస్తుందో అన్ని సీజన్స్ వరకు నేను వెళ్ళడానికి ట్రై చేస్తా. ఒకవేళ వెళ్ళిన తర్వాత కూడా నేను బిగ్ బాస్ అనే దానికి సపోర్ట్ చేస్తూనే ఉంటాను. అసలు బిగ్ బాస్లో ఇంత లాస్ట్ సీజన్ 7 వరకు చేసిన కంటెస్టెంట్స్లో ఇప్పటివరకు మీలో ఒకరిద్దరైనా మీకు టచ్లో ఉన్నారా? టచ్లో అంటే నార్మల్గా మాట్లాడుతూ ఉంటాం కలిసినప్పుడు, లేదంటే ఏదైనా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినప్పుడు మాట్లాడుతూనే ఉంటాం. ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఎవరైనా దీని మీద లేదండి, నేను అసలు ఎవరితో మాట్లాడలేదు. మీరు మాట్లాడలేదు, కానీ ఈ ఇష్యూ ఆల్రెడీ 2-3 డేస్ నుంచి తెరపైన అంటే వాళ్ళ వరకు వెళ్ళిందో లేదో తెలియదు కదా. యూట్యూబ్ అంతా మారుమోగిపోతుంది కదా స్వప్న గారు. మీ అసలు ఈ ఇష్యూ మామూలుగా లేదు కదా. యూట్యూబ్ ఎక్కడ ఓపెన్ చేసినా కూడా స్వప్న ఇష్యూ ఇలా జరిగింది బిగ్ బాస్ గురించి అని అంతా మారుమోగుతుంది. ఈ టైంలో ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగినప్పుడు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. నాకు తెలిసి వాళ్ళు కూడా మాట్లాడే అవకాశాలు ఉండొచ్చు. సో ఫైనల్లీ రాజు నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? రాజు నుంచి నా అమౌంట్ నాకు కావాలి అండ్ అతని వల్లనే ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నా. అంటే బయటకు వచ్చేసి ఒక మీడియా ముందు కూర్చొని ఒక యాంకర్ని, కానీ ఇలాగా ఈ పేపర్స్ పట్టుకొని తిరిగే ఒక పొజిషన్ నన్ను తీసుకొని వచ్చేసాడు. సో అతని దగ్గర నుంచి నేను సారీ అనేది ఎక్స్పెక్ట్ చేయను, కానీ నెక్స్ట్ దయచేసి రాజు లాంటి పర్సన్స్ ఎవరైతే ఉంటారో వేరే ఎవరి దగ్గర అమౌంట్ తీసుకోకండి. ఎందుకు అనంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇప్పుడున్న ఈ జనరేషన్లో అమౌంట్ కోసం ఎంత కష్టపడుతున్నామో తెలుసు. సో ఒక యాంకర్గా ఒక ప్రోగ్రామ్ చేయాలి అంటే అన్ని హైదరాబాద్ లోకల్లోనే రావు. మార్నింగ్ ఖమ్మం, ఈవినింగ్ విజయవాడ, లేదంటే రాజమండ్రి, లేదంటే ఎక్కడ ప్రోగ్రామ్ ఉంటే అక్కడికి వెళ్ళాలి. సో 3 hours ప్రోగ్రామ్ కోసం ఎన్ని వందల కిలోమీటర్లు జర్నీ చేసుకొని వెళ్ళి ఆ వచ్చిన అమౌంట్ నేను దాచుకొని 2,50,000లో నాకు అమౌంట్ సరిపోక ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని వాళ్ళు క్రెడిట్ కార్డ్ నుంచి అమౌంట్ తీసుకొని టోటల్ అమౌంట్ నేను పే చేశాను. జూన్ నెలలో ఇచ్చాను, 8 months అవుతుంది. మళ్ళీ 2 months ఆగమంటున్నారు. ఈ లోపు ఏమవుతుంది, సీజన్ 8 వస్తుంది, మళ్ళీ అది అడ్డు పెట్టుకుంటాడు. అప్పుడు ఏం చేయాలి? అది. సో దయచేసి రాజు ఇంకెవరికి కూడా ఇలాగ మోసం చేయకండి. దయచేసి నా అమౌంట్ మాత్రం నాకు ఇవ్వండి. సో మీరు ఇచ్చిన చెక్ నా దగ్గరే ఉంది. నేను ఇప్పటికైనా కంప్లైంట్ ఇవ్వచ్చు, కాకపోతే ఇంకొంచెం ఆలోచిస్తున్నాను. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు యాక్చువల్లీ మీరు అనుకునే మీ సన్నీ లాంటి వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేస్తే సన్నీ నుంచి ఎలాంటి సపోర్ట్ని తీసుకుంటారు మీరు? దీన్ని చూసి సన్నీ లాంటి వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేస్తే మీరు వాళ్ళ నుంచి ఎలాంటి ఇది తీసుకుంటారు? నేను ఎవరి దగ్గర నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయనండి. వాళ్ళు చేస్తే నేను కాదనను. అది. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ చెప్పారు కాబట్టి ఆ క్వశ్చన్ నేను అడగాల్సి వచ్చింది. అందుకే సన్నీ నుంచి ఎటువంటి సహాయం తీసుకుంటారన్నది. అంటే ఫైనల్గా ఇప్పుడు ఇది చిన్న విషయం కాదు స్వప్న, ఎందుకంటే బిగ్ ఇష్యూ. ఎందుకంటే ఆడపిల్లల దగ్గర ఇలాంటి మోసాలు ఇవాళ ఇది జరిగితే రేపు పొద్దున ఇంకొకటి జరిగే ఛాన్స్ ఉంది. అలా జరగకూడదని చెప్పేసి ఫస్ట్ స్టెప్ నేను తీసుకున్నాను. నాకు తెలుసు ఇన్ని సీజన్స్లో 7 seasonsలో చాలా మంది దగ్గర అమౌంట్ తీసుకుని ఉండొచ్చు, కానీ ఎవరు బయటికి రాలే. ఇప్పుడు నేను బయటకు వచ్చాను. తప్పుగా మాట్లాడే వాళ్ళు తప్పుగా మాట్లాడతారు, కానీ ఎండ్ ఆఫ్ ది డే నాకు న్యాయం జరుగుతుంది. వేరే వాళ్ళు ఇంకెవరినైనా సరే రాజు అనే పర్సన్ అమౌంట్ అడగడానికి భయపడతారు, అమౌంట్ ఇవ్వడానికి కూడా వేరే వాళ్ళు ఆలోచిస్తారు. నాలాగా గుడ్డిగా అయితే వెళ్ళిపోరు ఇంకా. సో బిగ్ బాస్ మీద ఉన్న ప్రేమ, పిచ్చి, అభిమానంతో నేనైతే గుడ్డిగా వెళ్ళిపోయాను. అసలు రాజు ఎవరు ఏంటి తెలుసుకోకుండా సత్య గారిని నమ్మాను కాబట్టి రాజుని కూడా నమ్మాను. సో ఫస్ట్ నుంచి కూడా నేను. ఈ సత్య అనే ఆయన ఏం చేస్తుంటారు? తను ఒక కాస్టింగ్ మేనేజర్, ప్రొడక్షన్ మేనేజర్. ఆయన కూడా మీలాగే మోసపోయారు. ఆయన నా విషయంలో అయితే రాజుని నమ్మి మోసపోయారండి. ఓకే, మీరు ఫస్ట్ ఆయన అప్రోచ్ అయ్యారు, సత్య అనే పర్సన్. సో ఇప్పుడు సత్య అనే పర్సన్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు మీ విషయంలో ఏమైనా చెప్పారా? తనైతే ఆల్రెడీ కాల్స్ చేసి మాట్లాడుతున్నాడు. ఈవెన్ తన కాల్ కూడా రాజు గారు లిఫ్ట్ చేయట్లేదు. సో ఫర్దర్గా పోలీస్ కేసు అయినా లేకపోతే లాయర్ తరపు నుంచి ఎలా వెళ్ళాలనుకుంటున్నారు దీనికి సంబంధించి? ఆల్రెడీ మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నేను చేసిన ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఫోన్పే, గూగుల్ పే. సో చూడాలి ఇంకా. సో ఫైనల్లీ బిగ్ బాస్ సీజన్ కంటెస్టెంట్స్ నుంచి ఈ విషయంలో సపోర్ట్ కావాలి అంటే వాళ్ళకి ఏం చెప్తారు మీరు?
మీరు మా రాజ్ న్యూస్ నుంచి మీరు బిగ్ బాస్ కంటెస్టెంట్స్కైనా ఎవరికైనా ఏం చెప్తారు మీకు సపోర్ట్ ఇవ్వడం కోసం? దయచేసి ఈ సీజన్ 7 వరకు ఉన్న ఎవరైతే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఉన్నారో అందరూ సపోర్ట్ చేయండి. సో ఆ సీజన్ అంటే బిగ్ బాస్లోకి వెళ్ళాలి అని మీరు ఎంతగా అయితే తాపత్రయపడ్డారో, మీరు ఎంతగా అయితే ఆలోచించారో, నేను కూడా అలాగే అనుకుంటున్నాను, అంతకంటే ఎక్కువే అనుకుంటున్నాను ఇంకా. సో మీరు ఎప్పుడైతే ఆ గేమ్ షోలో ఉండి మీరు గేమ్ ఆడుతున్నప్పుడు నేను కూడా ఆడుతున్నట్టుగా ఫీల్ అయ్యేదాన్ని. సో నేనే ఆ ప్లేస్లో ఉంటే ఎలా మాట్లాడేదాన్ని నాగార్జున గారితో, ఎలిమినేషన్ రౌండ్ అయితే ఎలా ఆడేదాన్ని. సో మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేయాలి అండ్ సీజన్ 8లో కూడా నేను వెళ్ళాలి అనుకుంటున్నాను. బట్ దానికంటే ముందుగా మీరు అందరూ కూడా ఈ విషయంకి సంబంధించి ఏదో ఒక విధంగా ఒక వాయిస్ మెసేజ్ అయినా లేదంటే ఒక వీడియో అయినా ఏదన్నా ఒకటి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ మీరు కూడా బిగ్ బాస్ టీంతో ఒకసారి మాట్లాడాలి ఈ విషయం గురించి. ఇలాంటి చీడ పురుగుల్ని మీ దరిదాపుల్లో కూడా ఉంచకండి. ఫైనల్గా మీలాగా మోసపోకుండా జాగ్రత్త పడే వాళ్ళ కోసం కూడా ఒక మాట స్వప్న, ఆడపిల్లలు ఎందుకంటే చాలా మంది ఇవే కాదు చాలా విషయాల్లో ఇలాంటి అమౌంట్స్ దగ్గర చాలా మంది మోసపోతూ వస్తున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ ఇది ఒక నిజంగా ఒక పిచ్చిలాగా తయారైపోయింది అందరికీ. సో దీని గురించి ఇంతకు మించి నేను కూడా ఏం చెప్పలేను. సో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకేం చెప్తారు? సో దయచేసి ఎవరిని నమ్మకండి. ఫస్ట్ మీ ఫ్రెండ్స్ మీ ఇంట్లో వాళ్ళని ఒక మాట అడిగి ఆ బిగ్ బాస్కి సంబంధించి మీకు ఎవరైనా పరిచయం ఉంటే ఫస్ట్ వాళ్ళని అప్రోచ్ అవ్వండి. నేనేంటి అని అంటే నేను ఎవ్వరి సపోర్ట్ తీసుకోకూడదు, నేనే సొంతంగా వెళ్ళిపోవాలి. ఎలాగో యాంకరింగ్లో ఒక్కదాన్ని ఫైట్ చేస్తూ వచ్చాను ఇన్ని ఇయర్స్. నేను ఒక్కదానిగానే వెళ్ళి అందరికీ సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను. కానీ నాకు జరిగిన ఈ సర్ప్రైజ్ అంటే ఇలాంటి అన్యాయం మీకు ఎవరికి కూడా జరగకూడదు. దయచేసి ఎవరు కూడా బిగ్ బాస్ అనే షో కోసం అమౌంట్ అడగరు, మీరు కూడా ఎవరికి అమౌంట్ ఇవ్వకండి. రైట్, చూసారు కదండి, చాలా మంది బిగ్ బాస్ అనే పిచ్చిలో పడి ముందు వెనక ఆలోచించుకోకుండా ఎవరిని పడితే వాళ్ళని నమ్మి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ సీజన్స్ మీద ఏదో ఓవర్ నైట్ స్టార్ అయిపోవాలని కానీ ఇంకొకటి కానీ నమ్మి, ముఖ్యంగా అమ్మాయిలు అయితే ఇలాంటి విషయాల్లో మోసపోకండి. ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఒక షో, ఒక స్టార్ మాలో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న షో. ఆ షోకి సంబంధించి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, ఆ పరంగా వెళ్ళండి. ఎవరంటే వాళ్ళు చేసే మోసాలకి మాత్రం మోసపోద్దు. మన స్వప్న 10 ఏళ్ల నుంచి మీడియా పరంగానైనా అటు సినిమాలోనే వర్క్ చేస్తూ కూడా తను ఈ పరిస్థితిలో ఉంది ఇవాళ. సో ఇలాంటి పరిస్థితి ఇంకా ఎవరికి రాకూడదు, అటు సెలబ్రిటీస్ అయినా ఇటు నార్మల్ పీపుల్ అయినా సరే. చూసారు కదా, ఇది వాటి స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.